వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఆయన సతీమణి. వైసీపీ ఎంపీ తిలక్ పై నిప్పులు చెరిగిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. కాశీబుగ్గలోని రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు. ఇక డీటెయిల్స్ చూస్తే, కలమట ఆధ్వర్యంలో పాతపట్నం నియోజకవర్గంలో కొత్తూరు మండలంలో కన్నుల విందుగా జెండా పండుగ. పాతపట్నం నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు కలమట వెంకట రమణమూర్తి ఆధ్వర్యంలో పాతపట్నం నియోజకవర్గం పరిధిలో గల అన్ని గ్రామాలలో తెలుగుదేశం పార్టీ జెండా, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఇళ్లపై జెండాను ఎగరవేసి తెలుగుదేశంపై ఉన్న పార్టీ అభిమానాన్ని తెలియజేశారు. వచ్చే 2 ఏళ్లలో జిల్లాలో యువతకు కనీసం 10 నుంచి 20 వేల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 2026 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, ఈ ప్రాజెక్టు ద్వారా సేవా రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. దీంతో పాటు కొత్త వలస సమీపంలో త్వరలో 1000 ఎకరాల విస్తీర్ణంలో వస్తున్న జిందాల్ పారిశ్రామిక పార్కు ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. యువత ఏదైనా ఉద్యోగంలో చేరినప్పుడు దాంతోనే సరిపెట్టుకోకుండా ఆ ఉద్యోగంలో సంపాదించిన అనుభవంతో, సాధించిన నైపుణ్యంతో మరింత ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయాలన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సితం ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ప్రాంతీయ జాబ్ మేళాను కలెక్టర్ బుధవారం నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి ప్రారంభించారు. 6 జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఉన్న డాక్టర్ రెడ్డిస్, అరబిందో ఫార్మా, హెటెరో వంటి 87 సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయని చెప్పారు. యువత ఒకవేళ ఈ జాబ్ మేళాలో ఉద్యోగం సంపాదించినా లేకున్నా ఇదే చివరి అవకాశంగా భావించాల్సిన పని లేదన్నారు. బేసిక్లీ ఈ జాబ్ మేళాస్లో కానీ మేము స్కిల్ సెంటర్లో ట్రైనింగ్ చేశాక ప్లేస్మెంట్ చేసినప్పటికీ మనకి రిటెన్షన్ ఫ్యాక్టర్, అంటే మీరు అందరూ ఆ జాబ్ నిజంగానే తీసుకొని దాంట్లో ఎన్ని రోజులు ఉంటున్నారు అనేది చూస్తే ఇట్ ఈస్ వెరీ వెరీ లెస్. రిటెన్షన్ ఫ్యాక్టర్ ఇస్ నాట్ ఈవెన్ 30%. సో దీంట్లో అంటే మీరు జస్ట్ యాజ్ యూత్గా అంటే ఒకటి బాగా ఈ జాబ్ మీకు నచ్చకపోవచ్చు, వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్ నౌ మేబీ దట్ ఈస్ వై యు ఆర్ లీవింగ్, ఆర్ ఏదో ఇంకొక ఊర్లో వెళ్ళి పని చేయాలి, అక్కడ కంఫర్ట్స్ లేవు, ఏదో ఒకటి ఫర్ వాట్ ఎవర్ రీజన్ మనము ఒక జాబ్ వదిలేస్తాము. బట్ నన్ను అడిగితే ఒక జాబ్లో ఉన్నప్పుడు దాని నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి, ఇఫ్ యూ కంపేర్ 2 సిచ్యువేషన్స్, ఒక జాబ్లో ఉన్నారు అది నచ్చలేదు, బట్ ఇంకొక సిచ్యువేషన్ జాబ్ లేదు, ఈ 2 సిచ్యువేషన్లో ఖచ్చితంగా ద ఫస్ట్ సిచ్యువేషన్ ఓన్లీ ఈజ్ బెటర్. బికాస్ మీకు తెలియకుండానే మీరు చేసే దాంట్లో కొన్ని లెర్నింగ్స్ ఉంటాయి. మనం తెలియకుండానే స్కిల్స్ నేర్చుకుంటాము, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటాము, టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటాము, లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటాము, పీపుల్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, కోవర్కర్స్, బాస్, సబార్డినేట్స్, ఇలా తెలియకుండానే చాలా స్కిల్స్ మనకు సైలెంట్గా ఇన్వైట్ చేస్తూ ఉంటాము. సో ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఇంకేదైనా హయ్యర్ గోల్స్ ఉంటే దానికి ట్రై చేసే వరకు కూడా ఉన్నది వదలకుండా దాని నుంచి మంచిగా చదువుకుంటూ మీరు ఇంకా పై స్థాయికి ఎదగడానికి ప్రిపరేషన్ చేయాలనేది కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మీరు స్పెషలీ ఇప్పుడు ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్న వాతావరణం చూస్తే మనకి మీ అందరికీ తెలుసు, దిస్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ శంకుస్థాపన అయ్యి వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో ఒక నెక్స్ట్ 3 yearsలో అరౌండ్ 2026 ఎయిర్పోర్ట్ ఇస్ టు బి కంప్లీటెడ్. అండ్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పటికీ మనకి కొన్ని టెక్నికల్ సర్వీసెస్ ఉన్నప్పటికీ సర్వీస్ సెక్టర్ రిలేటెడ్ యాక్టివిటీస్, చాలా యాక్టివిటీస్ మనకి యాడ్ అవుతుంది. సో దానికి సంబంధించి జాబ్స్కి వీటికి అప్పుడు చాలా సడన్గా ఒక డిమాండ్, హై లెవెల్ హెవీ డిమాండ్ అనేది రేజ్ అవుతుంది.
గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సెంటర్లో రాముకు టీడీపీ జనసేన పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు. స్వర్గీయ వంగవీటి మోహనరంగ, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించి ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ప్రారంభించిన రాము ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ టీడీపీ జనసేన మినీ మేనిఫెస్టో అంశాలను ప్రజలకు ఆయన వివరిస్తున్నారు. చిరు వ్యాపారులు, వివిధ వర్గాల ప్రజానికంతో మమేకమవుతూ సాగుతున్న రాము పర్యటన వీధి వీధిన మంగళహారతులు, పూలమాలలతో రాముకు ఘన స్వాగతం పలుకుతున్న మహిళలు, ప్రజానికం. ఎన్నికల సమరానికి సై అంటూ తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ ఈరోజు వడ్లమన్నాడు గ్రామంలో పర్యటన జరుగుతుంది. ప్రజలందరికీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను పరిచయం చేస్తూ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తయారు చేసిన మేనిఫెస్టో వివరించుకుంటూ అందరి దగ్గరికి వెళ్తా ఉన్నాం. ప్రజలందరూ కష్టాలు తెలుసుకుంటున్నారు. చాలామంది వైసీపీ నాయకులు కూడా కలుసుకుంటా ఉన్నారు. వైసీపీ నాయకులు కూడా అందరూ మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు చాలా వరకు. సో అందరినీ కలుపుకుని ముందుకు సాగి ఈ ఎన్నికల సమరంలో తప్పకుండా జనసేన, తెలుగుదేశం విజయం సాధిస్తాయని, చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి మన అభివృద్ధి పదంలో సాగిపోతామని చెప్పేసి అందరూ ఉత్సాహంగా ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అందరినీ కలుపుకుని మేము కూడా ఎంతో ఆనందంగా ప్రజలు కలుసుకుంటం జరుగుతూ ఉంది. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం. ప్రతి ఒక్కటి మేము రాగానే పరిష్కరించుకొస్తాము అని చెప్పేసి అందరికీ చెప్తాం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదిలేరా కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ అన్నారు. తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నసీర్ అహ్మద్ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయిన ప్రజలంతా జగన్ ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని, వై నాట్ 175 అని జగన్ ఇప్పుడు ధైర్యంగా చెప్పలేకపోతున్నారని విమర్శించారు. గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా అక్రమాలకి హద్దు లేకుండా పోతుందని, నియోజకవర్గాన్ని గంజాయికి కేంద్రంగా మారుస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై అవాక్కులు చవాక్కులు పెరితే సహించేది లేదని ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ హెచ్చరించారు. రా కదిలిరా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపుతో రాష్ట్రంలో 5 కోట్ల ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడానికి సిద్ధమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రా కదిలిరా అనే నినాదం కేవలం తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పిలుపుగా కాకుండా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల వాగ్దానాలుగా తన ఓదార్పు యాత్ర ద్వారా ప్రజలకు చెప్పినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా ఏ వర్గాలకైతే మోసం చేశారో, ఏ వర్గాలకైతే వెన్నుపోటు పడిచారో, ఏ వర్గాలకైతే నష్టాన్ని చేకూర్చారో ఆ వర్గాలన్నీ కూడా ఈ నినాదంతో అడుగులు అడుగేసుకుంటూ ప్రతి సభను కూడా విజయవంతం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తన సభల ద్వారా ఎక్కడైనా ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు, నేను ఎన్నికలకు సిద్ధం అని చెప్పి. నేను అడుగుతా ఉన్నా, 2-3 నెలల ముందు వై నాట్ 175 అని పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పగలుగుతావా 175 సీట్లు గెలుస్తాము అని చెప్పి? ఈరోజు ఆ ధైర్యం లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర. ఎక్కడ కూడా నిర్మోహమాటంగా చెప్పలేనటువంటి పరిస్థితులు. వారి పార్టీలో ఉన్నటువంటి నాయకులే రోడ్ల మీదకు వచ్చి దూషిస్తున్నటువంటి పరిస్థితులు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలను తిప్పికొట్టేటువంటి క్రమంలో వారి పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఆయన్ని అనేక రకాలుగా దూషిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రం నిరుద్యోగ సమస్య మితిమీరిపోయినటువంటి పరిస్థితులు. దేశంలోనే
గ్రాడ్యుయేట్ నిరుద్యోగులు మన రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు. కబ్జాలకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే రాజకీయాలకు దూరంగా ఉంటానని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలులో సవాల్ చేశారు. కర్నూలులోని కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై కబ్జాలు చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందని, ఎవరైనా తను కబ్జా చేసినట్లు నిరూపించాలని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. కబ్జా చేసినట్లు తెలుగుదేశం పార్టీ వారు చెప్పిన స్థలాల వద్దకు అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. కబ్జాను నిరూపిస్తే తెలుగుదేశం నేతలు గౌరు వెంకటరెడ్డి, గౌరు చరితారెడ్డిలకు రాసిస్తానని కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా ప్రభాకర్ రెడ్డి గారికి, శ్రీరెడ్డి గారికి, హనుమంతరెడ్డి గారికి అందరికీ నమస్కారం. దీని ఏందో కబ్జాల విషయం ఇంకా ఒక్కటేసారి తేల్చాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం. దాంతోపాటు మరి అనంతపురం మీటింగ్ ఉంది కాబట్టి ఆ మీటింగ్ విషయం చెప్తామని దానికోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాట్సాప్లో వీళ్ళందరూ కూడా ఈ విధంగా వాట్సాప్లో పెట్టడం జరిగింది. ఫేస్బుక్లో నేను ఒకటే అడుగుతున్నాను, కల్లూరు సున్నగుడి సమీపంలో 5 ఎకరాల భూమి నేను రెడీ, మీరు పలానా రోజు ఎప్పుడు వస్తారు, అధికారులు తీసుకుని పోయి ఆ స్థలం దగ్గర చూపించేస్తాను. నాకు ఏమన్నా లేదా నేను బినామీ పేర్లు, నా పేరు లేదు, మా మిస్సెస్ పేరు లేదు, నా కొడుకు పేరు లేదనేది చెప్తున్నాను. రైట్, నాకు సంబంధించిన నా ముఖ్యమైన ఎవరైనా నాకు బినామీ పేర్లు ఉంటే మాత్రం ఇవ్వడానికి, ఎవరికి అడిగితే వాళ్ళ పేరు రాసేదానికి నాకు అభ్యంతరమే లేదు. తెలుగుదేశం నాయకులు కోర్టులో వేసి వాళ్ళు ఎన్ని రోజుల నుంచి కూడా 2018 నుంచి వాళ్ళు దాంట్లో కోర్టులో పెట్టుకుని కోర్టులో ఉండి ఫైట్ చేసినది వాళ్ళని వదిలిపెట్టి నన్ను మాట్లాడుతున్నా. మీరు ఒకసారి ఆలోచించండి. ఓరకల్లు మండలం పూడిచెరు దగ్గర 11 ఎకరాలు ఆ సర్వే నెంబర్లు చెప్తే అదేదో నేను పోయి దాన్ని కూడా చూపించేసాను. అది ఎవరు పెట్టారు, అది కూడా అంటే గౌరీ చరితకు, గౌరీ వెంకటరెడ్డికి రాసిచ్చేస్తాను. ఎన్నాపురం ఎస్సీ ఎస్టీ 75 ఎకరాలు అన్ని ఎకరాలు. కనీసం మాట్లాడేటప్పుడు ఇంటి జ్ఞానం నుండి మాట్లాడాలి. ఆ ఊళ్ళో ఉండేది మొత్తం భూములు ఉండేది 6 మంది ఎస్సీలు. 6 మంది ఎస్సీలకు 75 ఎకరాలు ఉండాలి. ఒకసారి మాట్లాడడానికి కూడా కొద్దిగా నిజాలను మాట్లాడాలి. వాళ్ళకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వాళ్ళు సాగులు ఉన్నారో, ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా ఆల్మోస్ట్ ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 212 సర్వే నెంబర్లు కూడా తలా ₹1,00,000 వాళ్ళకందరూ కూడా అడ్వాన్స్గా డబ్బులు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏదైనా రాంభూపాల్ రెడ్డి బినామీ పేర్లు కానీ ఇంకోటి చూపించమని చెప్పండి, నాకేం ఉపయోగం. ఖచ్చితంగా అది కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ముదుపు నగర్లో 1 కోటి ల్యాండ్ అని చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారి ముదుపు నగర్ ఎన్నిసార్లు మాట్లాడతారు. ఎవరైతే ఒరిజినల్ ఓనర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది రాంభూపాల్ రెడ్డికి సంబంధం లేదు, మాది, ఇది మీరెందుకు మాట్లాడతారు పొలిటికల్ గా అంటే దాన్ని ఇది మొత్తం 10 ఎకరాల 64 సెంట్లు మొత్తం. శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు టెక్కలి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా టెక్కలిలో అచ్చెన్నాయుడు మాట్లాడారు. రామ్మోహన్ నాయుడు మీద ఎంపీ క్యాండిడేట్ పెట్టాలని సంవత్సరం నుంచి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందరికీ గడ్డాలు పట్టుకొని బతిమలాడాడు. చివరికి ఎవరూ దొరక్క రామ్మోహన్ నాయుడు మీద ఎవరికి పెట్టారో మీరందరూ కూడా ఒకసారి మీరు చెప్పాలి. ఆయన గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. ఢిల్లీ సెంట్రల్ లో దించి నువ్వెక్కడికైనా వెళ్ళంటే దారి తెలియదు. పార్లమెంట్ ఏంటి? నాకు పార్లమెంట్కి వెళ్ళాలని ఉంది, పార్లమెంట్ చూడాలని ఉంది. నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. పార్లమెంట్ గోడలు చూసుకోవడమే తప్ప నాకేదో చంద్రబాబు నాయుడు ఎంపీ సీట్ ఇచ్చి నేను వెళ్ళమంటే నేను ప్రజలకి మోసం చేసేవాడిని అవుతాను తప్ప ఏదో చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదా వెళ్తే ఈ ప్రజలకి గుండుతున్నాయి. నాకు హిందీ రాకపోతే అక్కడ ఏం మాట్లాడతాను, నాకు ఇంగ్లీష్ రాకపోతే ఏం మాట్లాడతాను. ఇక్కడ తెలుగు వచ్చి కాబట్టి
కొంచెం తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మాట్లాడతాను తప్ప ఢిల్లీలో హిందీ ఇంగ్లీష్ రాకపోతే ముందు సున్నాకైనా విలువ ఉంటారు తప్ప విలువ లేదు. మరి అటువంటి వారికి ఎంపీ టికెట్ ఇస్తున్నారు. రామ్మోహన్ నాయుడు మీద రామ్మోహన్ నాయుడు ఈ రోజు జాతీయ ఫిగర్. రామ్మోహన్ నాయుడు మీద పోటీ చేయాలంటే ఎవరైనా భయపడతారు. కల్మషం లేని వ్యక్తి, యువకుడు, నవ్వుతూ పలకరించిన వ్యక్తి, ఈ రాష్ట్ర సమస్యలు దేశ సమస్యలు పార్లమెంటులో అనర్గళంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి మాట్లాడితే రామ్మోహన్ నాయుడు ఏం చేశాడని కొంతమంది అడుగుతారు. రామ్మోహన్ నాయుడు ఏం చేశాడు మీరు ఒకసారి ఈ రాష్ట్రంలో దేశంలో రామ్మోహన్ నాయుడు పేరు చెప్తే తెలిస్తే అప్పుడే మీకు తెలుస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఆయన సతీమణి శాంతి జ్యోతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీబీ రైట్స్ కలకలం రేపాయి. ఈ మేరకు కాశీబుగ్గలోని గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్ ఎన్ కిషోర్ కుమార్ తన కార్యాలయంలో పలసలోని ఓ జీడిపప్పు వ్యాపారి వద్ద నుంచి ₹1,00,000 లంచం తీసుకుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు పలాసకు చెందిన ఓ జీడిపప్పు వ్యాపారి అదనంగా చెల్లించిన 14 లక్షలు ట్యాక్స్ డబ్బులు ఇవ్వాలని కాశీబుగ్గలోని జీఎస్టీ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. జీఎస్టీ ఆఫీసర్ ఎన్ కిషోర్ కుమార్ ను సంప్రదించారు. ప్రభుత్వానికి మీరే బకాయి పడ్డారని, 1.5 లక్షలు లంచంగా ఇస్తే బకాయి పడ్డ సొమ్ము క్లియర్ చేస్తానని కిషోర్ పేర్కొనడంతో సదరు జీడిపప్పు వ్యాపారి కంగు తిన్నారు. ప్రాంతానికి చెందిన ఒక క్యాష్యూ ట్రేడర్, అతనికి అతను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే అతను ఎక్సెస్ గవర్నమెంట్ పే చేశాడు, నాకు అమౌంట్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుందని చెప్పి ఆయన ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగిన తర్వాత ఇక్కడున్న సిటీఓ గారు ఏమంటారంటే, గవర్నమెంట్ నుంచి నీకు రావడం కాదు, నువ్వే గవర్నమెంట్ కట్టాలేమో అసలు వెరిఫై చేయి చూడు అని అని చెప్పడం జరిగిన తర్వాత మళ్ళీ అదే రోజు ఏసీటీఓ గారికి కూడా కలవడం జరిగింది కిషోర్ గారికి. కిషోర్ గారు ఏం చెప్పారంటే, నువ్వే మరి కట్టాల్సి ఉంటుందేమో, పని చేయి, ఒక ఇనిషియల్గా 1,50,000 పట్టరా అంటే 1,50,000 నాకెక్కడ, నేను ఎక్కడ తీసుకొస్తాను, నాకే గవర్నమెంట్ నుంచి రావాలని, నేను డబ్బులు కోసం నేనే లాస్లో ఉన్నాను, నాకే రావాలని చెప్పి నేను వస్తే మీరేం చెప్పో నాకు డబ్బులు ఇవ్వమంటున్నారు, ఏదైనా ఉంటే నోటీస్ ఇవ్వండి, నేను ఎండ్ అవుతాను ఉంటే అదేం లేదు, నువ్వు డబ్బులు ఇస్తే లంచంగా డబ్బులు ఇస్తే నీకు నీ ఇష్యూ సెటిల్ అవుతుంది, లేకపోతే సెటిల్ అవ్వదు అని చెప్పడం జరిగింది. లంచం యాక్చువల్గా ఇతనికే రావాల్సి ఉంటే డబ్బులు, పైగా లంచం ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేనటువంటి సదరు వ్యాపారించము మాకు ఏసీబీకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇవ్వడం జరిగిన తర్వాత మేము ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేసిన తర్వాత మా ఎంక్వైరీలో నిజానిజాలను మేము పరిశీలించి ఈరోజు లంచం డబ్బులు ₹1,00,000 సదరు ఏసీటీఓ కిషోర్ గారికి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకోవడం జరిగింది. సో ఈ లంచం సొమ్ము ఏదైతే ఉందో ₹1,00,000 అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నాం. అలాగే ఆఫీసులో పలు రికార్డులని, దస్త్రాలని కూడా వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి కేసు అయితే నమోదు చేసుకున్నాము. నమోదు చేసుకుని సదరు ముద్దాయి అయినటువంటి కిషోర్ గారిని రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెద్దమల్లం వశిష్ఠ గోదావరి గర్భంలో అనగారె లంకలో అధికార పార్టీ అక్రమంగా బొండుమట్టి అక్రమంగా తరలింపును తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అడ్డుకున్నారు. గత 4.5 ఏళ్లుగా వైసీపీ మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యుడు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఇసుక బొండు, ఇసుక గుండు మట్టి అక్రమ తరలింపులతో కోట్లాది రూపాయలు దండుకొని అక్రమార్జనతో రాబోయే ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆచంట జెడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు ధ్వజమెత్తారు.
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి పెదమల్లం గోదావరి అనాగార లంక గర్భంలో సుమారు 8 నుండి 12 అడుగుల లోతు ఒళ్ళు మట్టి తవ్వి ఎకరాకు 2 నుంచి 3 లక్షల రూపాయలు రైతులకు చెల్లించి దోపిడీకి పాల్పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు. ఈ భూములకు ఆచంట మండలం పెదమల్లం వీఆర్ఓకు భూమి శిస్తు కడుతున్నామని లంక రైతులు చెబుతుంటే ఆ భూములు తూర్పుగోదావరికి వస్తుందని మండల తహసీల్దార్ సిరిగినీడి సుబ్రహ్మణ్యం జడ్పీటీసీ ఉప్పలపాడ సురేష్ బాబుకు ఫోన్లో చెప్పారు. సబ్ కలెక్టర్ తహసీల్దార్ ఈ తవ్వకాలను సందర్శించి వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. అధికారుల అండదండలతో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు అక్రమ దందాలకు పాల్పడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. మరి ఈరోజు ఆచంట నియోజకవర్గంలోని ఆచంట మండలంలో పెదమల్లం లంక మరియు అనగార్ లంక ఈ యొక్క లంక గ్రామంలో యథేచ్ఛగా గత 4.5 సంవత్సరాల నుంచి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రంగనాథరాజు గారు మరి యొక్క అక్రమ బొండుమట్టి తవ్వకం కానివ్వండి, అలాగే అక్రమ ఇసుక తవ్వకాలు కానివ్వండి, యథేచ్ఛగా మరి ఈ యొక్క లంకలన్నింటిలో కూడా తవ్వకాలు జరిపి అక్రమార్జనకు పాల్పడి అనేక కోట్ల రూపాయలు దండుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మరి ఈరోజు మేము ఇక్కడికి అనగార్ లంక పెదమల్లం లంకకి ఇక్కడికి రావడం జరిగింది. కొంతమంది ఫిర్యాదుల మేరకు ఈ రైతులు కూడా చాలామంది ఫిర్యాదు చేసి మా యొక్క భూములన్నింటిని కూడా దాదాపు 8 నుంచి 10 అడుగులు లోతు మరి యొక్క జేసీపీలతోటి తవ్వుకుని మాకు వ్యవసాయం చేసుకోవడానికి కూడా పనికి రాకుండా ఈ యొక్క భూముల్ని తవ్వేస్తూ ఉన్నారు. మమ్మల్ని ఏదైనా గట్టిగా అడిగితే ఏదో ఎకరానికి 3 లక్షలు 2 గుంచాలు ఉంటే 2 గుంచాలకి 60-70 వేలు మాకు మరి చేతులు దులిపించుకుని వాళ్ళు కోట్లాది రూపాయలు మరి పట్టుకెళ్తా ఉన్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి నర్సరావుపేట పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పట్టణంలో 5 లంతర్ల సెంటర్ మరియు యాదవ సంఘం ఆధ్వర్యంలో బోర్వెల్ సెంటర్లో బైక్ ర్యాలీ చేసి అట్టహాసంగా బాణాసంచా కాలుస్తూ జై జగన్, జై అంబటి, జై అనిల్ కుమార్ యాదవ్ అని నినాదాలు చేశారు. తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆకుల వెంకటేష్ ఆధ్వర్యంలో తణుకులో పలువురు యువకులు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. వారికి టీడీపీ పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానించిన తణుకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ అనంతరం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా అత్తిలి గ్రామంలో మత్తమర్తి, గరువు, చిన్నపేట, వైఎస్ఆర్ నగర్, సీతానగరం, లక్ష్మీనగర్ ఇంటింటికి వెళుతూ రాబోయే కాలంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ఇక్కడ స్థానికులను కలిసి వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలను, విద్యుత్ ఛార్జీల పెరుగుదల, పన్నుల పెరుగుదల, ఈ విధంగా వారి మీద పడినటువంటి భారాన్ని ఈ 4.5 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నది అని ప్రతి ఒక్కరూ కూడా వివరించి చెప్పడం జరుగుతుందని, అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో వారికి లభించేటటువంటి పథకాలను కూడా వివరించడం జరిగిందన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం అత్తిలి గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ స్థానికులను కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కానీ, విద్యుత్ ఛార్జీల పెరుగుదల కానీ, పన్నుల పెరుగుదల కానీ, ఈ విధంగా వారి మీద పడినటువంటి భారం ఈ 4.5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంకా వివరించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో వారికి లభించేటటువంటి పథకాలను కూడా వివరించడం జరుగుతుంది. మహాశక్తి పథకంలో భాగంగా మహిళలందరికీ కూడా 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలందరికీ నెలకి 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు. అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరికే ఇస్తుంది. ముప్పాల మండలం గోళ్లపాడు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. గోళ్లపాడు గ్రామ
సోదరి మళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కోసం గోళ్లపాడు గ్రామం వచ్చినప్పుడు మీరు అందరూ కూడా చూపించినటువంటి ఆదరాభిమానాలకి నేను హృదయపూర్వకంగా మీకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలు కోరిన మేరకు ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పిస్తామని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. చేజర్ల మండలం బిల్లుపాడు గ్రామంలో విజయీభవ యాత్రను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే మేకపాటి ప్రజలందరితో మాట్లాడారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సైడ్ కాలువలను ఆయన ప్రారంభించారు. బిల్లుపాడు ప్రజలందరికీ నమస్కారం. ఈనాటి విజయబాబా యాత్ర కార్యక్రమం ఏంటంటే, ముఖ్యంగా ఈ గ్రామానికి ఇప్పటికే 2 సార్లు వచ్చున్నాం. ఒకసారి అయితే బై ఎలక్షన్, రెండోసారికి గడప 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 కార్యక్రమం అని చెప్పేసి 2సారి వచ్చున్నాం. ఈ 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం తరఫున ఈ గ్రామానికి ఏమేం జరిగిందనేది ఒకసారి మీ అందరికి చెప్పడానికి. మొదటిగా చూస్తే మన గడప గడప కార్యక్రమం తరఫున మన గ్రామంలో ఈ డ్రైన్ కానీ, మళ్ళీ ఒక బీసీ కాలనీ రోడ్డుకు కానీ అన్ని కలిపి దాదాపు 16 లక్షలు మంజూరు చేశాం. రెవెన్యూ పరిధిగా సర్వీస్ ఇనాంలో 30 ఎకరాలు మళ్ళీ రైతుల చేతిలో పెట్టడం జరిగింది. 3 సాదా బైనామాలు కట్టి దాదాపు 5 ఎకరాలు మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు పట్టా ఇవ్వడం జరిగింది. అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ అంటే డీకేటీ ల్యాండ్ దాదాపు 20 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు హక్కు కలిగించే కార్యక్రమంలో 5 మందికి దాదాపు 8 ఎకరాలు. నోషనల్ ఖాతాల వల్ల ఎన్నో మంది ఇబ్బంది పడతా ఉంటే ఈ గ్రామంలో 27 మంది దాదాపు 45 ఎకరాలు నోషనల్ ఖాతా వల్ల వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేయకుండా ఆగిపోయి ఉండదు అనమాట. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని మాజీ మంత్రి నారాయణ అన్నారు. ఈసారి నెల్లూరులో మీరే గెలుస్తారని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని ప్రజలు చెప్తున్నారని చాలా సంతోషంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత విరక్తి చెంది ఉన్నారు అని తెలిపారు. 2019 ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి వెళ్లి నమస్కారం పెట్టి నాకు ఓట్లు వేయమని అభ్యర్థించానని, కానీ 2024లో నేను వాళ్ళకి నమస్కారం పెట్టే లోపలే సార్ మీరెందుకు ప్రచారాలు చేయటం, మీ ఇంట్లో ఉన్న ఈసారి గెలిచేది మీరే అని అంటుంటే నా ఆనందానికి నిజంగా హద్దులు లేవని నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం మీద ప్రజలు పూర్తిగా విసిగిపోయారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ధరలు, ఛార్జీలు, పన్నులు పెంచేసి ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. వ్యాపారస్తులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాల్లో పర్యటించానని గుర్తు చేశారు. విదేశాల్లోని పారిశ్రామికవేత్తలు ఫస్ట్ అడిగేది మీ రాష్ట్రంలో ఎలాంటి వాతావరణం ఉందని అడుగుతారన్నారు. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు. 47వ డివిజన్లో గిడ్డంగి వీధుల యాక్చువల్గా భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని ప్రచారం మొదలుపెట్టాం. ఇప్పటికే కొన్ని షాప్స్ అయితే ఇక్కడన్నీ కంప్లీట్గా షాప్స్ ఉంటాయి. అయితే ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన ఉంది. స్పందన కూడా ఎటువంటి స్పందన అంటే, జనరల్గా మేము పోయి నమస్కారం పెట్టి ఓటేమని అడగాల, అడిగే లోపలే అడుగుతున్నాం, అడిగే లోపలే వాళ్ళే ఈసారి మీరే గెలుస్తారు, ఈసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వస్తుందని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఈసారి అని వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. అంటే వాళ్ళలో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో, ఎంత విరక్తి చెందిపోయారో ఈ వైఎస్ఆర్సీపీ మీద తెలుస్తుంది. జనరల్గా నేను 2019లో కూడా ప్రచారం చేశాను. అప్పుడు ప్రచారంలో పోయి నమస్కారం పెట్టి ఓటు అడిగితే అలాగేనండి అనేవాళ్ళు. కానీ ఈసారి నమస్కారం పెట్టే లోపలే మీరు ఎందుకండి రాబడలేదు, మీరు ఇంట్లో ఉన్నా గెలుస్తారు, ఎందుకంటే ఈ ప్రభుత్వం వల్ల మేము వెక్స్ అయిపోయాం, వాళ్ళు అనేది వెక్స్ అయిపోయామని.
ధరలు పెంచేశారు, నిత్యావసర వస్తువులు అభినారంగా పెంచారు, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అభినారంగా పెంచేశారు. వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోవాలంటే సరి అయిన అనుకూల పరిస్థితులు లేవు. ప్రపంచంలో ఎక్కడైనా నేను అనేక దేశాలు స్టడీ చేశాను, అనేక దేశ విదేశాలు అమరావతి రాజధాని కోసం పోయాను, అనేక దేశ విదేశాల్లో ఇండస్ట్రియల్ మీట్లో ముఖ్యమంత్రి గారితో పోయినా డిస్కస్ చేశాను. ఎక్కడికి పోయినా ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ఉందా లేని అడుగుతారు. అమెరికానో చైనానో జపాన్ నుంచో వచ్చి ఇక్కడ ఆంధ్రాలో ఇండస్ట్రీస్ పెట్టమన్నా, ఇండియాలో ఎక్కడ పెట్టమన్నా మీ రాష్ట్రంలో ఎలాంటి వాతావరణం ఉంది, మాకు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఆయన సతీమణి. వైసీపీ ఎంపీ తిలక్ పై నిప్పులు చెరిగిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. కాశీబుగ్గలోని రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు. స్టూడియో ఇన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.